వచనాలు ఇలాగున చెప్తూ ఉన్నాయి. సహోదరులు, ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డమ మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదకి దిగవచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సహోదరులు, ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఐక్యత, యూనిటీ, వన్నెస్, ఏక మనస్సును గురించి మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదేమిటరా చాలాసార్లు ఏదైనా సాధించాలి అంటే అతన్ని పనిచేసే వారందరూ ఏక మనసుతో ఏక భావముతో ఉన్నప్పుడు ఆ పని దిగ్విజయముగా జరుగుతుంది. అదే కానీ ఒకరు ముందుకి ఒకరు వెనకాతలకి లాగుతున్నారనుకోండి, ఆ పని ముందుకెళ్ళదు. అది ఎవరైనా కావచ్చు, కుటుంబమైనా ముందుకెళ్ళదు కదండి, పనిలోనైనా ముందుకెళ్ళము, ఈవెన్ మందిరంలోనైనా సరే ముందుకు వెళ్ళడము జరగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇదేమిటరా బైబిల్ గ్రంథము, ఇప్పుడు ఇదేమిటరా వ్యక్తిగతంగా మన ఆత్మీయ జీవితం కొరకు మాట్లాడుతుంది. అదే సమయంలో సంఘమంతా అంటే దేవుని బిడ్డలమైన మనందరం కూడా ఏకభావము కలిగిన వారమై ఉండాలని కూడా మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘమంతా కూడా ఏక మనసు కలిగి ఉండాలని భావము తెలియజేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఏమిడరా ఎక్కడైతే ఏక మనసు ఉండదో ఇప్పుడు ఇది ఏమిడరా అక్కడ ఏముంటుందంటే అపవాది ఆ ప్రాంతమును ఏలుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ ఏక మనసు ఉండదు, నెగిటివ్గా ఆలోచన చేస్తున్నప్పుడు ఎక్కడ ఏక మనసు ఉంటుందంటే ఎక్కడైతే అహం ఉంటుందో, ఎక్కడైతే గర్వం ఉంటుందో, ఎక్కడైతే అసూయ ఉంటుందో, ఎక్కడైతే స్వార్థం ఉంటుందో అక్కడ ఏక మనసు ఉండదు. హల్లెలూయా. తెలుసా, గర్వం ఉన్నవాడు ఏమంటాడంటే నీకంటే నేను నీతో కలిసి పనిచేయడం ఏంటి, నా స్థితి ఏంటి, నీ స్థితి ఏంటి అంటాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందా? అర్థమైన వాళ్ళందరూ గట్టిగా చేద్దాం హల్లెలూయా. గర్వం ఉన్నవాడు ఏమంటాడు, నీతో నాకు పని ఏంటి, నా స్టేటస్ ఏంటి, నీ స్టేటస్ ఏంటి అంటాడు. అహం ఉన్నోడు కూడా అలాగే అంటాడు. ఇదేమిడరా కదండి. స్వార్థం ఉన్నోడు ఏమంటాడంటే అంతా నాకే కావాలి. ఇప్పుడు మన ఇద్దరం కలిసి చేస్తే అందులో నీకు కూడా భాగం ఇవ్వాల్సి వస్తుంది కదా, అదేదో నేనే చేసుకుంటాను, నాకే ఉంటుంది, నీకెందుకు ఇవ్వాలి. స్వార్థం ఉన్నోడు ఏకభావంతో చేయలేడు. వంచన ఎక్కడుంటుందో ప్రియదేముడా అంటే మోసం ఎక్కడుంటుందో అక్కడ ఏక మనసు ఉండదు. నమ్మించే ప్రయత్నం చేస్తాడు కానీ వాడు హృదయంలో కపటోపాయముతో ఉంటాడు. ప్రియదేముడా వారి లెక్కలన్నీ కూడా భిన్నమైన లెక్క ఉంటుంది. బయటకు ఒక లెక్క ఉంటుంది, లోపల ఇంకో లెక్క ఉంటుంది. కనుక ప్రియదేముడా ఎవరో ఒకరు మోసపోతూ ఉంటారు. అక్కడ ప్రియదేముడా నమ్మినోడే మోసపోతూ ఉంటాడు. అక్కడ ఏక మనసు కూడా ఉండదు. ప్రియదేముడా దయతో గమనించండి. శరీరమును ఆధారం చేసుకొని ఈ గుణ లక్షణములు ఉన్నట్లయితే అక్కడ ఏక మనసు లేదా యూనిటీ, ఐక్యత అనేది ఉండదు. ప్రియదేముడా దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా అని. హల్లెలూయా. ఇదేమిటరా ఎక్కడ ఐక్యత ఉంటుందంటే ఎక్కడైతే దేవుని ప్రేమ ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ దేవుని చిత్తాన్ని జరిగించాలని ఆశపడతామో అక్కడ ప్రియదేమిటరా ఐక్యత ఉంటుంది. ఎక్కడైతే దేవుని పని జరుగుతుంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ప్రస్తుత ట్రెండ్ అందరూ కదండి ఏం చదవాలని ఒకప్పుడు డాక్టర్, ఇంజనీర్ చదవాలనుకునేవారు మన పిల్లలు కదండి. ఆ తర్వాత ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, అంతేనా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం అవ్వాలనుకుంటున్నాం, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదండి. ఐటీ అండి, ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటలేదు ఐటీ కదండి. ఐటీ కదండి. ఐటీలో అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ ఉద్యోగాల్లో జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. ఆ టీంకి టీమ్ లీడర్ ఉంటాడు, అంతేనా.
ఒక ఒక ఆఫీస్లో 100 మంది ఉంటే 10 మంది చొప్పున ఒక టీం చేసి ఆ టీం లీడర్ని పెడతారు. టీం లీడర్లు అందరూ కలిపి ఒక టీం ఉంటుంది. ఇదేమిటరా, ది వర్క్ యాజ్ ఎ టీమ్. ఒక 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 జట్టుగా వారు పనిచేస్తారు. వారందరూ కలిసి ఒకదానికొకటి సహకరించుకుంటూ పనిచేస్తారు. అందుకనే వారికి ఉన్నటువంటి గురి లేకపోతే వారికి ఉన్న లక్ష్యాన్ని సులువుగా చేరగలుగుతూ ఉంటారు. ఒకరినొకరు సహకరించుకొని టీం ఎందుకు పెడతారంటే, ఒకవేళ అందులో ఎవరైనా బలహీనంగా ఉంటే ఆ బలహీనంగా ఉన్నోడికి సహాయం చేస్తూ కదండి నలుగురు సహకరించి పని చేయడానికి. హల్లెలూయా కదండి. ఇప్పుడు ఇదేమిటరా, ఆ యూనిటీ ప్రిన్సిపల్ని సాఫ్ట్వేర్ వాళ్ళు చాలా బాగా అప్లై చేస్తూ ఉంటారు, అంటే దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అందుకనే కదండి సాఫ్ట్వేర్ దినదినము అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ టీం వర్క్ ఉంటుంది. టీం వర్క్ ఎక్కడైతే టీం వర్క్ అంటే కలిసి జట్టుగా పని చేస్తారో అక్కడ జయం ఉంటుంది. నేను నాది నా వల్లనే అనుకున్న దగ్గర ఎక్కడ ఒంటరిగా మిగిలిపోతాం. ఒకవేళ ఈ లోక సంబంధముగా ఏదైనా అలా జరిగి ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు ఏమిటరా దేవుని సంఘములో మాత్రము ఇప్పుడు ఏమిటరా ఐక్యత చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సంఘములో ఏం ప్రాముఖ్యమైనది? ఐక్యత ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఇదేమిటరా కదండి. ఒక ఆయన అంటారు, దేవుని సంఘము కలగూర గంపతో సమానం. కలగూర అంటే అనేక రకములైనటువంటి కాయగూరలు ఉంటాయి ఆ కలగూరలో కదండి. ఉదయాన్నమా వంకాయ, తోటకాయ, ఏదో అంటారు కదా. హల్లెలూయా. ఆడ తట్టలు ఏముంటాయి? చాలా ఉంటాయి, అన్నీ కలిపి ఉంటాయి. దేవుని సంఘములో కూడా అన్ని రకాలైన మనుషులు ఉంటారు. జ్ఞానము గలవారు ఉంటారు, జ్ఞానము లేనివాడు ఉంటాడు. బుద్ధి గలవాడు ఉంటాడు, బుద్ధి లేనివాడు ఉంటాడు. ధనము గలవాడు ఉంటాడు, ధనము లేనివాడు ఉంటాడు. చదువుకున్నాడు ఉంటాడు, చదువు లేనివాడు అయి ఉంటాడు. ఇదేమిటరా, కానీ ఆ వ్యత్యాసం అనేది కదండి దేవుని సంఘములో ఉండకూడదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదువుకోలేనోడికి ఎంత విలువ ఉంటుందో సంఘములో, చదువుకున్నోడికి కూడా అంతే విలువ ఉండగలగాలి. యేసుప్రభు వారు ఒక ఉపమానం మాట్లాడుతూ అంటాడు, అయ్యా మీలో ఒక పేదోడు వచ్చినప్పుడు కూర్చోబెట్టి ఆడితో మాట్లాడుతున్నవాడు ఆడికంటే గొప్పోడు వచ్చినప్పుడు ఈయన లేచి కిందను కూర్చోబెట్టి ఆయన గణపరిచినట్లయితే నువ్వెక్కడ ఆ ప్రేమను చూపిస్తూ ఉన్నావు? హల్లెలూయా. దేవుని సంఘము అలాగున ఉండకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మిక్కిలి బలహీనులైన వారిని బలపరిచి ప్రోత్సహించగలగాలి దేవుని సంఘం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా కదండి. ఏం చేయగలగాలి? బలహీనులు, ఆత్మీయ జీవితంలో బలహీనులు, లేకపోతే ఆర్థికంగా బలహీనులు కదండి, వాళ్ళు తెలివితేటల విషయంలో బలహీనులు, వారిని ఏం చేయాలి? చేతకాడరా బా అనాలా? జాగ్రత్త సుమి, నీకంటే తెలివైనడు ఇంకోడు ఉంటాడు, ఆడు నిన్ను అలాగే నువ్వు అనకపోతే దేవుడు ఎవరితో అనిపించేస్తాడు నిన్ను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టికి చేద్దాం అర్థమైన వాళ్ళందరం. హల్లెలూయా. అర్థమైందా? నేను గత ఒక 30 సంవత్సరాల నుంచి దేవుని పరిచర్యలో ఉన్నాను. ఇలాంటి సంఘటనలు ఎన్నో. ఎప్పుడు మనం ఎవరిని తోలనాడకూడదు, వారి స్థితిని బట్టి తోలనాడకూడదు. వారు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో మనం వారిని గౌరవించగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథం అది చెప్తుంది. దేవుని సంఘము దానిని పాటించగలగాలి. ఇదేమిటా జాగ్రత్త. దేవుని యొక్క సంఘములో ఆ ఏక మనసు ఉండగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని ప్రేమ ఉంటుందో, దేవుని చిత్తం ఉంటుందో, దేవుని యొక్క పని ఆ ప్రాంతంలో జరుగుతుంటుందో, ఇదేమిటరా దాని యొక్క ఫలం ఎలా ఉంటుందంటే, ఇదేమిటరా అందరి మధ్యన ఫెలోషిప్, సహవాసం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సహవాసం అంటే తెలుసా? ఎవరినైనా ఈజీగా పలకరిస్తాం. డబ్బున్న వాళ్ళని, బంగారం అంటే ప్రైజ్ ది లార్డ్ చేస్తారు తెలుసా మీకు? నేను చిన్నప్పుడు మా చర్చ్కి వెళ్ళడం మానేశాను. మా చర్చ్ విశాఖపట్నంలో మా చర్చ్ అనమాట. ఆ చర్చ్కి వెళ్ళలేదు. ఎందుకంటే నువ్వు మెకానిక్ చెయ్యి, ఏం చెయ్యి, ఆదివారం వచ్చేటప్పటికల్లా టక్, ఇస్త్రీ, షూ
ఇవి ఉండాలన్నమాట. ఇవి ఉంటే నీ దగ్గరికి వచ్చి, ఇవి లేకపోతే ఏ చర్చ్ అని అడగద్దు. హల్లెలూయా కదండి. అంటే నువ్వు నీట్గా డ్రెస్అప్ అయితే కదండి, 2 మొక్కలు ఇవ్వకమ్మ ఇగో అంటే అవి ఏమి అనకపోతే జాగ్రత్త. దేవుని ప్రేమ ఎక్కడుంటుందో అక్కడ స్థితితో సంబంధం ఉండదు. అక్కడ నీ స్థితిని బట్టి డబ్బు నడువా డబ్బు లేనడా మధురమైనటువంటి సహవాసం ఉంటుంది. సహవాసం ఎవరితోటైనా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సంఘములో అది ఉండగలగాలి. అది లేదనుకోండి, అది దేవుని సంఘము కాదు. అది దేవుని సంఘం కాదు. ఒకవేళ మనం అలా ఉన్నట్లయితే జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందంటేనే మెడ నిండా బంగారం అండి, మంచి పట్టు చీర కదండి, కట్టుకొని వస్తే పలకరించకపోయినా ఇలాగ వెళ్ళిపోతుంటే ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని వెళ్ళిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పొద్దేనని నేను అంటలేదు, చెప్పాలి, ఖచ్చితంగా విష్ చేయాలి కదండి. ఇప్పుడు ఇది ఏమిటరా జాగ్రత్త. అదే సమయంలో ఏమీ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా ప్రైజ్ ది లార్డ్ సార్లే ప్రైజ్ ది లార్డ్ అన్న వాళ్ళు ఇలాగ అన్నారు అనుకోండి, ఏమీ లేని వాళ్ళు అంటే ప్రైజ్ ది లార్డ్ అన్న ఏమంటారు, కనీసం చెయ్యి పట్టుకోవడానికి అలాంటి వాళ్ళు చర్చిలో ఉండకుండా ఉండడం మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమనుకోద్దు నేను అంటున్నానని. గాయం అయితే మంచిది, బాధపడితే బోధపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అంతేనా? నువ్వు ఆమె చెయ్యి పట్టుకోవడానికి జాగ్రత్త. వినండి, ఖచ్చితంగా చెప్తున్నాను. అలాగని బ్రదర్స్ అందరూ సిస్టర్స్కి ప్రైజ్ లార్డ్ చెప్పమని కాదు. జాగ్రత్త. పాస్టర్ గారు చెయ్యమన్నారు అనేసి వెళ్ళి సిస్టర్స్కి బ్రదర్స్కి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన వాళ్ళు చాలా అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని బోధల విషయంలో. అందుకని జాగ్రత్తగా చెప్తున్నాను. సవ్యంగా కదండి. స్త్రీలైతే ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, బ్రదర్స్కి చెప్పాల్సి వస్తే ప్రైజ్ ది లార్డ్. 2 చేతులు జోడించి నీట్గా చెప్పండి. తెలుసా, అది క్రమము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత వారం కూడా చెప్పాను, డోంట్ గివ్ ఏ ఛాన్స్ టు థింక్ అబౌట్ యూ. నీ గురించి ఆలోచించే అవకాశము. 2 చేతులు జోడించి చెప్పండి, మా అన్నీ. ఆ క్రమం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మీ అన్నీ అయితే ఇంటి దగ్గర కదండి, జాగ్రత్తగా ఒక ఆర్డర్, ఒక క్రమం ఉండాలి దేవుని మందిరంలో. అది తప్పితే దేవుని సంఘం యొక్క సాక్ష్యం తేడా వచ్చేస్తుంది. జాగ్రత్త. సంఘం యొక్క సాక్ష్యం తేడా వచ్చిందా అభివృద్ధి. జాగ్రత్త. డిసిప్లిన్ ఉండాలి. నేను చెయ్యి ఎవరికి ఇమ్మన్నానంటే, డబ్బు గల ఆయనకి ఎలాగైతే నువ్వు ప్రైజ్ లార్డ్ చెప్పడానికి ఇష్టపడతావో అలాగే నీ సహవాసంలో పేదవాడు ఆయనకు కూడా చేతులు వడిలిపోయి ముసీలైపోయి కదండి, మెత్తగా అయిపోతాయి. మనం ఒకరోజు కూడా మనం ఒకవేళ అంతవరకు బ్రతికితే మన చేతులు కూడా అలాగ అవ్వని ఎవరికైనా గ్యారంటీ ఉంది మన చేతులు కూడా అలాగ అవుతాయి. ఈరోజు వాళ్ళని చూసి అమ్మ అన్నవా దొరికిపోతున్నా. నువ్వు అలాగైనప్పుడు నీకెవరు చెయ్యవరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా కదండి. అన్నటోళ్ళకి నేనున్నానమ్మా. అది దేవుని మందిరము ఐక్యత, ప్రేమ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇదేమిటరా అలాగున ఒకరి ఎడలో ఒకరు ఆ ప్రేమ కలిగి ఉన్నప్పుడే ఇదేమిటరా ఆ సహవాసంలో మాధుర్యం ఉంటుంది. అలా సహవాసం కలిగి లేకపోతే ఎలా ఉంటుందంటే ఒక ముద్ర వేస్తారు తెలుసా, డబ్బున్నోళ్ళని పట్టించుకుంటారండి, పేదలను పట్టించుకోరండి, కష్టం చెప్పినా వినరండి.
హల్లెలూయా. రెండు, ఆ ప్రాంతంలో ఎలా ఉంటుందంటే సమాధానం ఉంటుంది, సమాధానం, నెమ్మది ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏముంటుందంటమ్మా? నెమ్మది ఉంటుంది, నెమ్మది ఉంటుంది. మూడోదిగా ప్రియదేవుని బిడ్డలారా, ఎక్కడైతే యూనిటీ ఉంటుందో అక్కడ బలం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నలుగురు కలిస్తే అంతేనా? ఎవరైనా భయపడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయపెట్టమని కాదు, కానీ నలుగురు కలిసి ప్రార్థన చేస్తే, ఇద్దరు ముగ్గురు ఏకీభవించి నా నామమున ఏది ప్రార్థన చేస్తున్నాను కదండి, పరలోకంలో దాన్ని నేను దాన్ని విడిపిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఇదేం బిడ్డరా, ఏక మనసుతో ఉన్నప్పుడు బలం ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇదేం బిడ్డరా, ఈ ఏక మనసు ఎక్కడ ఉండాలి? చర్చ్లోనే ఉండాలా? చర్చ్లోనే అవసరమా? చర్చ్లోనే అవసరం అంటే కాదు ప్రియదేవుడా. మొట్టమొదట ఈ ఏక మనసు, యూనిటీ అన్నది ఎక్కడ స్టార్ట్ అవ్వాలంటే మీ ఇంటిలో స్టార్ట్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? మీ ఇంటిలో స్టార్ట్ అవ్వాలి. భార్యాభర్తల మధ్యన, తల్లిదండ్రులకు పిల్లలకి మధ్యన ఆ ఐక్యత ఉండగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ఐక్యత లేకపోతే ఆ కుటుంబము విచ్ఛిన్నమైపోతుంది. ఆ కుటుంబము విచ్ఛిన్నమైపోతుంది కదండి. మనిషి ఒక దారి కింద వెళ్ళిపోతాం. చూడండి, పూర్వము ఎడ్ల బండి ఉండేవి. ఎంతమందికి తెలుసు ఎడ్ల బండ్లు? ఎవరైనా చూసారా? ఎడ్ల బండి, 2 ఎడ్ల బండి ఉండేది. 2 ఎడ్ల బండి కొన్నిసార్లు బరువును బట్టో దేని బట్టో ఒక ఎద్దు ఇటు, ఒక ఎద్దు ఇటు లాగేవి. లాగితే ఆ బండి అక్కడ ఆగిపోద్ది. ఏదో ఒక ఎద్దు కూర్చుండి పోతుంది టక్కమని. నాకు తెలుసు, ఎందుకంటే మేము వైజాగ్లో ఉండేటప్పుడు మాకు రేషన్ ఎడ్ల బండి మీద వచ్చేది. అప్పుడు ఈ ఆటోలు గీటోలు ఏం లేవు కదా, ఎడ్ల బండి మీద వచ్చేవి. ఎడ్ల బండి మీద వచ్చేటప్పుడు ఆ డౌన్ దిగాలన్నమాట, డీప్ డౌన్ అనమాట. ఆ డౌన్ దిగేటప్పుడు కదండి భయం వేసి ఏదో ఒకటి కూర్చుని పోయేది. బరువుని కాయలేక ఒకటి ఇంకొకరు ఒక్కలు ఆగితే ఇంకోటి అదొక పెద్ద పరీక్ష అనమాట. మేము చిన్నపిల్లలం అయితే దాని వెనక అట్లా పరిగెట్టి వాళ్ళం అనమాట కదండి. చిన్నప్పుడు ఆ సరదా అవి ఉంటాయి, అవన్నీ మధుర జ్ఞాపకాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏం పని ఉండదు, ఆటోను ఏదది సెల్ ఫోనే కదండి. ఇప్పుడు ఇదేం మేడం, మేము వాళ్ళకి సహాయం చేసేవాళ్ళం కొంతవరకు. ఇప్పుడు ఇదేం మేడం కదండి, ఎద్దు కూర్చుండిపోయేది. ఒక ఎద్దు కూర్చుండిపోయింది అనుకో, అది కదలదు, అంతే, కదలదు. ఇంట్లో కూడా భార్యాభర్తలుగా ఇద్దరికీ ఏక మనసు ఉండగలగాలి. పాపం విషయంలో కాదు, మీ ప్రణాళిక విషయంలో, మీరు ముందుకెళ్ళే విషయంలో, ప్రతి విషయంలో కూడా దైవ చిత్తానుసారమైనటువంటి ఆ ఏక మనస్సును కలిగి ఉండాలి. ఏమి చేయబోతున్నా ఆవిడ వేస్ట్, ఆవిడకి ఏం చెప్పనవసరం లేదు అనుకోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అఫ్కోర్స్ ఆమె వేస్ట్ అవ్వచ్చు, కానీ నీకు ఒక భార్యగా ఇచ్చాడు కదా. ఆమెకు నీకున్నంత తెలివితేటలు లేకపోవచ్చు, కానీ నీకు భార్యగా ఇచ్చాడు కదా. లేకపోతే మీకున్నంత తెలివితేటలు, మీకున్నంత ఆలోచన సామర్థ్యము, మీకున్నంత రీజనింగ్ స్పిరిట్ ఆ మగవారికి లేకపోవచ్చు, కానీ నీ భర్త కదా, నీ యజమానుడు కదా. తోలనాడకూడదు. ఏం చేయకూడదు? తోలనాడకూడదు. యూ కెనాట్ డినే దెమ్. ఇదేమిడరా, ఎప్పుడైతే భార్యాభర్తలుగా ఏక మనసు కలిగి వారి యొక్క నిర్ణయాల్లో, వారు చేసే పనుల్లో కలిసి వెళ్తారో అది ప్రియదేవుడా ఫలభరితముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆశీర్వాదకరముగా ఉంటుంది. ప్రియదేవుడా అలాగున కాకుండా మనిషి రకం అనుకోండి, ఆవిడ ఒక పక్క ఈవిడ ఒక పక్క అనుకోండి. ఎప్పుడో ఒకసారి విన్నాను అనమాట కదండి. అరే ఏమరా నేను స్కూల్కి రాలేదు అన్నానంట. అంటే మా అమ్మ నాన్న గొడవాడుకున్నారండి. మీ అమ్మ నాన్న గొడవాడుకుంటే నీకేం రాయిందంటే, నాది ఒక స్కూల్ జోడు మా అమ్మ చేతిలో, ఒకటి వచ్చి మా నాన్న చేతిలో ఉందని. ఎక్కడుంది? మా అమ్మ చేతిలో ఒకటే స్కూల్ షూ లేదు, అందుకనే దే టేక్ అడ్వాంటేజ్. పిల్లలు మనకంటే పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. తల్లిదండ్రుల యొక్క బలహీనతను వారు చాలా క్యాప్చర్ చేస్తారు. సో మన తల్లిదండ్రులు ఏకీభవించి లేకపోతే అక్కడ పిల్లలు పాడైపోతారు. జాగ్రత్తగా గమనించండి, పిల్లలు పాడైపోతారు. ఎప్పుడైతే మన మధ్యన విభేదము, భార్యాభర్తల మధ్యన మనస్పర్ధము, భార్యాభర్తల మధ్యన అలగడము, ఇవి పిల్లలు గమనిస్తారో, పిల్లలు దే టేక్ ఛాన్స్.
చిన్నప్పటి నుంచి వాళ్ళు చాలా స్మార్ట్. వాళ్ళ పరిస్థితుల్ని ఎలాగ ఉపయోగించుకోవాలో మీకు తెలియదు, వాళ్ళకి తెలుసు. తెలుసా? పిల్లలు పాడైపోతారు. అందుకనే ఆ పిల్లలు పాడవకుండా ఉండాలంటే భార్యాభర్తల మధ్యన ఏక మనసు ఉండాలి. ఏక మనసు ఉండాలి. ఇదేమిడ ఏ పని చేసినా కదండి, ఒకవేళ ఆ పిల్లలతోటి ఏక మనసు ఉండాలి. భార్యాభర్తల మధ్యన, పిల్లల మధ్యన ఏక మనసు. ఇలాగ అనుకుంటున్నాను, ఇలా చెయ్యాలనుకుంటున్నాను కనుక జాగ్రత్త, ప్రార్థన చెయ్యు. ఆమె అనుమతి తీసుకోవాలని కాదు, అట్లీస్ట్ ప్రార్థన చేయమని నువ్వు చెప్తూ ఉన్నావు. ప్రార్థన చేయమని చెప్పినప్పుడు నీ కొరకు ప్రార్థన చేస్తుంది ఆవిడ. నీకు ఆలోచన చెప్పేంత సామర్థ్యం లేకపోవచ్చు, హల్లెలూయా, కాకపోతే నీ కొరకు ప్రార్థన చేస్తుంది కదా, ఆ ప్రార్థన సహాయంగా ఉంటుంది కదా. వేస్ట్ అండి, పనికిరాదండి అని. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు గట్టిగా చేద్దామా? బ్రదర్స్కి ఎవరికి అర్థం అవ్వాలన్నట్టుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం అన్న మాటలు చెప్పేస్తున్నానా? రైట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇదేం బిడ్డరా, జాగ్రత్త వినండి. యూ కెనాట్ డినే అదర్ పర్సన్. గాడ్ హ్యాస్ గివెన్ యూ, గాడ్ హ్యాస్ కెప్ట్ యూ యాస్ ఎ ఫ్యామిలీ. దేవుడు మిమ్మల్ని కుటుంబముగా చేస్తాడు కనుక మీకు బిడ్డల్ని ఇచ్చాడు. మీరందరూ కలిసి ఉండాలన్నది దేవుని యొక్క అభిప్రాయమై ఉంది కనుక ఒకరినొకరు దూషించుకొని తోలనాడకూడదు. ఇద్దరు సామర్థ్యం ఒకటి కాకపోవచ్చు. జాగ్రత్త, జాగ్రత్త. అదని ఎవరు అన్నారు, ఈ వ్రేళ్ళ మధ్యన ఎందుకు గ్యాప్ ఇచ్చారంటే అదని ఇలా సెట్ అవ్వడానికంట. అదని అంటే ఒక వీక్నెస్లో ఇంకొకరు బలంగా. హల్లెలూయా. ప్రీతించరా, జాగ్రత్త. పాపం కొరకు ఏకీభవించమంటలేదు, జాగ్రత్త సుమి. అననీయ సప్పరలాగా పాపం కొరకు ఏకీభవించలేదు. దేవుని పని కొరకు నీ కుటుంబము దేవునిలో కట్టబడేలాగున, నీ కుటుంబం దేవునిలో ఎదిగేలాగున, నీ కుటుంబము దైవ దీవెన పొందేలాగున, నీ కుటుంబము ప్రియదేమిడ దేవుని ఆశీర్వాదమునుంది దినదినము వర్ధిల్లేలాగున ప్రియదేమిడ ఏక మనసు కలిగి ఉండగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాస్టర్ గారు, మా ఆయన నా మాట వినడండి. మీ ఆయన నీ మాట విన్నారు, కనీసం నీకు ఇచ్చిన బిడ్డలు నీ మాట వింటారు కదా. మీ ముగ్గురు కలిసి ఏక మనసుతో ప్రార్థన చేయండి కదా. ఏం చేయగలగాలి? నేరారోపణ చేసే బదులు ఇంకో పని ఎలా జరుగుతుందో. హల్లెలూయా. అర్థమైందా లేదా? మనం సాధారణంగా ఆ నేరారోపణ స్థితిలోకి వెళ్ళిపోతాం, తప్పులు మోపే స్థితిలోకి వెళ్ళిపోతాం. తెలుసా? నేరం మోపేవాడు ఎవరది? అపవాది. ఆడు వెంటనే పని చేసేస్తుంటాడు అనమాట. ఆడిలాగా, ఈడిలాగా, అదిలాగా, ఇది అలాగా, అదే న్యూసెన్స్. నేరం మోపకూడదు. ఏం చేయగలగాలంటే పని ఎలా జరగాలి, దేవుని చిత్తము నా కుటుంబంలో ఎలా జరగాలి, దేవుని కార్యం ఎలా జరగాలి, నా కుటుంబము ఈ సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల నుంచి ఎలా విడుదల పొందాలి కదా. మీకు నీతోటి ఏకీభవించారు. కలిసి మోకరించి ప్రార్థన చేద్దాము, కలిసి మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాము. దేవుడు సమాధానం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. జరగలేదని దాని గురించి చింతించే బదులు ఎలా జరగగలమో ఆలోచన చేయండి, జరిగించగలమో. ఎప్పుడు ఇంకొక ఆలోచన ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు చాలా కుటుంబాల్లో నాకు తెలిసి భర్తలు ఏకీభవించరు, లేకపోతే భార్యలు ఏకీభవించకపోతే ఏం చేయాలి? అట్లీస్ట్ నీ పిల్లలు కూడా నీతో ఏకీభవించి, నువ్వు దేవునితో ఏకీభవించి ప్రార్థన చేయి. హల్లెలూయా. కనీసం ఎవరితో ఏకీభవించి ప్రార్థన చేయో. ఆయన కదా, సర్వం ఆయన చేతిలో ఉందా? ఆయన సార్వభౌమత్వము అధికారం గలవాడు. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హిస్ కంట్రోల్. నువ్వు ఆయన వదిలేస్తే, ఆయన అంటి పెట్టుకుని ఉంటే దేవుడు దీవిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదేమిటలా, ఎక్కడైతే ఐక్యత ఉంటుందో రెండో మాటలో ఉంటుంది, దేవుని అభిషేకము వారి మీద, ఆ కుటుంబం మీద, ఆ సంఘం మీద ఉంటుంది అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదగా కారి అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన నిర్గమాకాండం 30 అధ్యాయం 22 నుంచి 33 వరకు చదివినప్పుడు జాగ్రత్తగా నేను చెప్పేస్తున్నాను, జాగ్రత్త వినండి. దేవుడు ఎలాగో ఆ పరిమళ తైలాన్ని సిద్ధపరచాలో తెలియజేస్తాడు. ప్రియమైన ఏవే వస్తువులు వాడాలో తెలియజేస్తాడు. అవన్నీ కలిపిన తర్వాత అవి అహరోను తల మీద పోయమంటాడు, అహరోనును ప్రతిష్ఠించమంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మందిరములో పని ఉన్నటువంటి అన్నిటి మీద వాటిని వేయమంటాడు. దానికి ఏది తగిలితే అది ప్రతిష్ఠితము, దేవుని కొరకు ప్రతిష్ఠితము, అభిషేకించాలంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. పరిమళ తైలము వలె నుండును. పరిమళము అంటే మంచి సువాసనము, సువాసనము కదండి. మొదటి మాటలు ఉంటుంది అది ఎంత మేలు ఎంత మనోహరము. మేలు ఇంగ్లీష్లో బైబిల్లో ఉంటుంది ఇట్ ఇస్ గుడ్ అని ఉంటుంది. ఇప్పుడు ఇదేమిట గుడ్ అని ఉంటుంది. ఇదేమిట రెండోదిగా ప్లెజెంట్ అని ఉంటుంది. ఇదేమిట ఇంగ్లీష్ బైబిల్లో గుడ్ అంటే మంచిది, ఐక్యత కలిగి ఉండుట మంచిది కదండి. ప్లెజెంట్ అంటే నెమ్మది కలిగి ఉంటుంది. మనోహరము అంటే ఇదేమిటరా కదండి, అంటే చూడముచ్చటైనది. అది చూసినప్పుడు హృదయము సంతోషంగా ఉంటుందంట. హల్లెలూయా కదండి. మనోహరమైన చూసినప్పుడు మనకు తెలియకుండానే హృదయంలో ఆనందం పుడుతుంది. చూసారా, కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, సినిమాలకు కాదు, కొన్ని అందమైన లొకేషన్స్కి వెళ్ళినప్పుడు చూసినప్పుడు అబ్బా ఎంత బాగుందో కదండి. అది గట్టిగా ఆహాహా నవ్వు, కానీ హృదయంలో ఆనందిస్తాం. చూసారా, అది మనోహరమైనది. మనోహరం అంటే నీ హృదయమును రంజింపచేసేది, ఆనందింపచేసేది. హృదయం ఆనందింపజేసేది. హృదయం ఐక్యత ఉంటే అది మంచిది, అది మనోహరం అంటది. ఎప్పుడైతే మంచిది మనోహరం ఉంటుందో అక్కడ పరిమళ తైలముతో అభిషేకం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియదేమిడరా, దిస్ ఇస్ ద ఇండికేటర్ ఆఫ్ హోలీ లైఫ్స్ ఇన్ ద హోలీ చర్చ్. ప్రియదేమిడరా, ఒక భక్తుడు ఈ మాట రాస్తూ ఉన్నాడు. దీన్ని ఏది సూచిస్తుందంటే ఆ దేవుని పరిశుద్ధముగా ఉండి పరిశుద్ధ సంఘములో పరిశుద్ధముగా ఉండుటను సూచిస్తుంది అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హోలీ లైఫ్ ఇన్ హోలీ చర్చ్. ఇప్పుడు ఇదేమిటరా కదండి, పరిశుద్ధమైనటువంటి సంఘములో పరిశుద్ధతను సూచిస్తుందని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇదేమిటరా, దేవుని ఆత్మాభిషేకము, దేవుని ప్రసన్నత, దేవుని కొరకై ప్రియదేమిడరా ఆ అభిషేకము నీ మీద ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది చర్చ్ కావచ్చు, అది నీ కుటుంబం కావచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని కుటుంబముగా ఏకీభవించి దేవుణ్ణి ఆరాధించగలుగుతావో ప్రియదేమిడరా, అప్పుడు దేవుని యొక్క అపరిమళమైనటువంటి సువాసన గల ఆ తైలము నీ మీద పోయబడుతుంది. ప్రియదేమిడరా, అది అంగీల అంచు వరకు, అంటే నీ ఫుల్ నీ గార్మెంట్స్, నీ వస్త్రములన్నీ లవంగు పట్టు వాసన కదండి, చక్కగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా రాజా కాలనీలో ఈజీగా అది దొరుకుతుంది, అత్తరు దొరుకుతుందా కదండి. మా వాళ్ళు ఇలాగ వస్తే చాలా గుమ్మగుమ్మలు ఆడిపోతుంటుంది. ఒక్కసారి నేను ప్రియదేమిడా మంచి సాక్ష్యం అనే పరిమళ సువాసన వెదజల్లుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిమళ సువాసన అంటే ప్రియదేమిడా వ్యక్తిగతమైనటువంటిది కాదు, దేవుని గూర్చినటువంటి సాక్ష్యము వెదజల్లబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ చర్చ్లోనైతే ప్రేమ ఐక్యత కలిగి ఉంటామో, ఏ కుటుంబంలోనైతే ప్రేమ ఐక్యత కలిగి ఉంటామో ఆ కుటుంబం యొక్క సాక్ష్యము వెదజల్లబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదని బోళ్ళంత డబ్బు ఉంది కానీ ఇద్దరికి పడదు. ఎందుకంటే పెద్ద బిల్డింగ్ కొట్టుకుంటారండి. చిన్న గుడిసెలో ఉన్నారు కానీ హ్యాపీగా ఉన్నారు. అర్థమవుతుందా లేదా? తినడానికి తిండి ఉండదు కానండి వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారండి. హల్లెలూయా. ఏది మంచి సాక్ష్యం చెప్పండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియదేమిడా జాగ్రత్త, నీ కుటుంబం యొక్క సాక్ష్యము వెదజల్లబడాలి, నీ సంఘం యొక్క సాక్ష్యము వెదజల్లబడాలి. ప్రియదేమిడా ఎస్, ఈ చర్చ్ అండి ప్రేమ కలిగి ఉంటారండి. అందరూ ఒకరినొకరు డబ్బుతో నిమిత్తం లేదండి, ఎవరినైనా పలకరిస్తారండి,
ఎవరితోటైనా మాట్లాడతారండి. ఇప్పుడు ఇదేమిటరా, క్రీస్తును గూర్చినటువంటి ఆ సాక్ష్యము వెళ్ళగలగాలి, బయటకు వెళ్ళాలి. ఇదేమిటరా, మూడో మాటలో ఉంటుంది, ఆశీర్వాదమును శాశ్వత జీవము అచ్చట ఉండును. ఆశీర్వాదము శాశ్వత జీవం. ప్రియదేమిడరా, ఎక్కడైతే, ఏ కుటుంబంలోనైతే, ఏ సంఘములోనైతే ప్రియదేమిడరా ఏక మనసు, ఐక్యత, యూనిటీ ఉంటుందో ప్రియదేమిడరా అక్కడ దేవుని అభిషేకం ఉంటుంది. ఏ సంఘము, ఏ కుటుంబము ఏక మనసు, యూనిటీ కలిగి ఉంటుందో ఆ కుటుంబం మీద ఆశీర్వాదము, శాశ్వత జీవితం ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేమిటరా, నువ్వు సంపాదించే దాన్ని బట్టి కాదు ఆశీర్వాదము, దేవుని ప్రసన్నత చేత వచ్చే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత అది అధికము. నేను కష్టపడి సంపాదించేస్తాను, కూర్చేస్తా, అబ్బే కాదు. ఇదేమిడా, డబ్బులు లేకపోయినా గుండె మీద చేసుకొని పడుకుంటే హ్యాపీగా నిద్ర పట్టియాలి, అది ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు తెలుసా చాలా రోగాలకు గల కారణము నిద్రలేమి. అంతేనా? 8 గంటలు నిద్రకపోతే మీకు ఏదో ఒక రోగము గ్యారంటీగా వచ్చేస్తుంది. అంటే 8 గంటల్లో సౌండ్ స్లీప్, పడుకుంటే తెల్లవారి వరకు తెలివి రాకూడదు. అలా నిద్ర ఉంటే నువ్వు చాలా ఆరోగ్యంగా ఉన్నట్లే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా ఇల్లుది అల్లది బుర్రంతా హీటెక్కిపోయి నిద్రపోకుండా, నిద్ర పట్టట్లేదు ఫాస్ట్. దేవునికి స్తోత్రం. శ్రమలు ఉన్నాయండి, ఇబ్బందులు ఉన్నాయండి, కష్టం ఉన్నాయండి. ఇదే మేడం నిజం చెప్తున్నాను, ఎవరికి ఇక్కడ శ్రమలు లేవని అంటలేదు, మీ అందరికీ తెలియదు. గత కొన్ని రోజులుగా నాకు చాలా భయం వేసేస్తుంది. అర్థం చేసుకుంటున్నాను, వా ఇంత గొప్ప పనిని చేయటకు నా చేతులను బలపరుచున్నాను. నేపాటోని ప్రభా, గుండెల్లో దడదడ మనకు కొట్టేస్తున్నాను. నిజం చెప్తున్నాను లిటరల్గా. దేవుని పని ప్రభా, సహాయం చేయమన్నా. ఇదే మేడం. కానీ రాత్రి పడుకుంటే తెల్లవారి వరకు అస్సలు తెలియరాదు. ఎప్పుడైనా అంటే ఇది ఎక్కడ ఉండాలి, అది అక్కడ ఉండాలి, ఈ ప్లానింగ్ విషయంలో ఏమైనా వస్తుందేమో తప్ప ఇంక దీని గురించి నిజం చెప్తున్నాను. దేవుని సంగతి గుండెలో చాలా భయం. ఉన్నతమైన దేవుని పని, ఇది చాలా గొప్ప పని. భయపడటం ప్రభా, సహాయం చేయి. సంఘమంతటికి ఏక మనసును దయచే ప్రభా, సంఘమంతటికి ఏక మనసును దయచే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ముందు ఒక చాలా పెద్ద పనిని పెడుతున్నాడు, చాలా పెద్ద పని. జీవము గల దేవుని సంఘము కట్టే పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారు? హల్లెలూయా. ఆశ్రమ్ గారు అంటారు బోర్డు చిన్నదైపోయింది అంటారు. నిజంగా చిన్నదే పెట్టాం, 2 అడుగులు బోర్డు పెట్టాం కదండి. నేనంటాను బోర్డుని బట్టి ఒక 2%, 5% రాగలగాలి, కానీ క్రీస్తుని గురించినటువంటి పరిమళ వాసన వెదజల్లబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘము యొక్క సాక్ష్యము బయటికి వెళ్ళాలి. సంఘం యొక్క సాక్ష్యము అది మనుషులను తీసుకురావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియదేవుడా, సంఘం అని కాదు ప్రియదేవుడా, ఈ సంఘమును పరిపాలిస్తున్న దేవుడు గొప్పోడని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామం మహిమపరచబడాలి. నాకు అనిపిస్తుంది సొలొమోను కట్టినటువంటి ఆ రాజమందిరమును చూడడానికి భూదిగంతముల వరకు సొలొమోను కీర్తి వెళ్ళగలిగితే, జీవము గల దేవుని గురించినటువంటి కీర్తి ఎంతవరకు వెళ్ళాలి? అవునా? కుదిపోయాలి మొత్తం కొత్తవలస అంత. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నాకు మామూలుగా ఉండడం ఇష్టం లేదు, మిమ్మల్ని కూడా మామూలుగా ఉంచడమా? హల్లెలూయా కదండి. మన ముందున చాలా బలమైన మహోన్నతమైన దేవుని పని ఉంది. ఇదేమిరా యాజ్ ఎ చర్చ్, ఇదేమిరా జాగ్రత్త. మహోన్నతమైన పనిలో మనందరం ఏక మనసు కలిగి ఉండగాలి. మనందరం డబ్బులు ఇవ్వగలిగిన వాళ్ళు ఇచ్చారు, ఇవ్వలేని వాళ్ళు లేదు. మనం వీళ్ళు డబ్బులు ఇచ్చారనేసి వాళ్ళని అందరం ఎక్కించి డబ్బులు ఇవ్వలేదనేసి ఎక్కిందాం. ఆ పనే ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిందమ్మా? జరగలేదు, జరగదు కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
మనకు డబ్బు ప్రయారిటీ కాదు, మనుషులు ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియదేమిడరా, మనందరము ఏక మనస్సు కలిగి, ప్రియదేమిడరా, నడిపిస్తున్న వారితో ఏకీభవించి ప్రార్థన చేసి ఆ పనిలో ముందుకెళ్ళగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ మీకు ఇష్టం లేనిది ఏదైనా ఇక్కడ జరుగుతుంది అనుకోండి, అంటే ఇలా కడితే బాగున్ను అని మీకు అనిపించింది అనుకోండి, ఒకసారి నాతో కానీ కదండి, ఇక్కడ ఎవరో చాలా ఒకరు ఉంటాం కదండి, సురేష్ ఉంటాడు, మోజస్ ఉంటాడు, ఆ రోజులు ఎవరు ఉంటే సహకారులు వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఒక మాట చెప్పేయండి. వాళ్ళకి ఒక మాట చెప్తే ప్రతి దాని గురించి ఆలోచిస్తాం. హల్లెలూయా. మా మాట తీసుకుంటారు ఏంటి అంటే ఎవరి మాట అయినా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదేమిటరా, చిలికితే ఉత్తమమైనది ఆలోచన చేయగా బెస్ట్ వస్తుంది. అందరి అభిప్రాయాన్ని బట్టి ఎలా మంచి కట్టగలము దేవుని మందిరం. నా ఇష్టం, నేను ఇదే కడతాను, నీకు నచ్చితేరా లేకపోతే లేదు కాదు. మనందరం ఏక మనసు కలిగి చేయవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. కదనే ఇప్పుడు ఇదేమిటరా, వెనకాతలు మాట్లాడు. అర్థమైందా? ఎక్కడ మాట్లాడకూడదు? వెనకాతలు మాట్లాడేదాన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదు, సొనగడం అంటారు. ఏమంటారు? ఎవరు సొనుగుతారు చెప్పండి? నేను అనలేదండి, ఎవరు అన్నారో. అలా సొనిగితే మరి ఆ లెక్కలోకి వెళ్ళిపోతారు. హల్లెలూయా. అదండి, మీ అభిప్రాయం ఉందనుకోండి, ఇలా చేస్తే బాగున్నేమో కదండి, ఎవరో ఒకరికి చెప్పండి. ఎవరో ఒకరు బ్రదర్, రామారావు బ్రదర్ ఉంటారు, దానియేల్ గారు ఉంటారు, ఎవరో ఒకరు ఇలా చేస్తే బాగున్నా. అది ఎంతవరకు సాధ్యము, ఎంతవరకు చేయగలము, ఒకవేళ అది అవుతుందా అవుదా మన దగ్గర, లేకపోతే ఎలాగా మన డబ్బులు కదా, ఇవన్నీ చాలా ఉంటాయి కదా. హల్లెలూయా. ఎలాగైతే బాగున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క మందిరపు పని కలిసి చేద్దాం. ఇంతవరకు 1 సంవత్సరం లేకపోతే 2 సంవత్సరాల నుంచి మనం ప్రార్థన చేస్తూ వచ్చాం. కలిసి ప్రార్థన చేస్తాం. ఇవన్నీ జరిగాయంటే కేవలము ప్రార్థన వలననే. సంఘము ఏకీభవించి ప్రార్థన చేయడాన్ని బట్టి అనేక సార్లు ఉపవాసం ఉండి మందిరం నిర్మాణం కొరకు ప్రార్థన చేశాం. అందుకనే సాధ్యమైంది. ఎవరికైనా కలెక్టర్ పర్మిషన్ వచ్చిందంటే, వచ్చిందా, కంగ్రాచులేషన్స్ మాస్టర్ గారు అంటే, అసాధ్యమైన దానిని దేవుడు కేవలము సంఘము యొక్క ప్రార్థన వలన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనందరము ఏకీభవించి ప్రార్థన చేస్తాం. ఆ విషయంలో నిజంగా చెప్తున్నాను, గత ఫిబ్రవరిలో ఇలాగ అనౌన్స్ చేసినప్పుడు ఇల్లనైతే ఇలాగ అవుతుంది, కానీ చర్చ్ అని మనం ప్రయత్నం చేస్తున్నామంటే, ఎస్ పాస్టర్ గారు అలాగే చేద్దామని నిలబడ్డారు. చర్చ్ అంతా అతడు ఏకీభవించారు. అయ్యో ఇల్లు అయితే కట్టించుకుంటాం కదా పాస్టర్ గారు, ఎందుకు చర్చ్ అనండి, రాని దానికోసం అని ఎక్కడ మాట్లాడలేదు, ఎక్కడ వినబడలేదు కూడా నాకు. అలాగే చేద్దామండి నిలబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగున ఏక మనసు ఇచ్చాడు కనుక మనం ఇంతవరకు చేయగలిగాం. ఇప్పుడు కూడా ప్రియదేవుడా ఆ ఏక మనసుతో మనము సాగిపోదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఉన్నతమైన పనిని కదని మనందరం ఏకీపిస్తే 70 లక్షలు కాదు, 1 కోటి రూపాయలన్నీ దేవుడు ఇచ్చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? ఎంతైనా ఆయన పనిని ఆయన చేసేస్తాడు. మనం సిద్ధంగా ఉంటే చాలు. మనం ఫీల్డ్లో నిలబడాలి, నేను ఉన్నానని. ఆయన పని ఆయన చేయించేస్తారంటే. అర్థమైందండి? అందుకని అంటాడు కదా యేసుప్రభు వారు యెరూషలేములోనికి తిరిగి వెళ్తున్నప్పుడు అందరూ హల్లెలూయా, స్తోత్రం, హోసన్నా, ప్రభు పేరట వచ్చేవాడు జయము అని అంటూ ఉన్నప్పుడు ఆ శాస్త్రుల పరిసయ్యులు వచ్చాయి. ఎందుకయ్యా వీళ్ళు ఇలాగ అరుస్తున్నారు, వాళ్ళందరూ ఊరుకోమను అంటే, వీళ్ళు ఊరుకుంటే ఎవరు అరుస్తారో? హల్లెలూయా కదండి. ఈ మహోన్నతమైన పనిలో మనం నిలబడితే మన ద్వారా మనం కానీ వెనక్కి వెళ్తే ఇంకోలో ఎవరిని నిలబెట్టేస్తారు అంతే. మనమే తప్పిపోతాం హిస్టరీలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దేవా, ఉదయకాల సమయంలో మీరిచ్చిన మాటను నీ బిడ్డలతో పంచుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. నిశ్చయంగా మమ్మల్ని అందరినీ బలపరచండి. మేము విన్న మాట మా కుటుంబాలకు, మా వ్యక్తిగత జీవితానికి, మా సంఘమునకు ఆశీర్వాదకరంగా ఉండటకు సహాయం తెచ్చి మీ దయను కనపరచండి నాయన. దేవా, మేము ఐక్యత కలిగి మీ కొరకు గొప్ప కార్యములు చేయుటకు మమ్మల్ని సిద్ధపరచండి.
మేము చిన్నవారం నాయన, కొద్ది వారం ప్రభువా. దేవా, మీరు మహోన్నతమైన దేవుడవు నాయన, సర్వశక్తి గల దేవుడవు నాయన, సార్వభౌమత్వపు అధికారము కలిగిన దేవుడు. నిన్ను గూర్చిన పరిమళ వాసన నాయన ఈ సంఘము నుంచి, ఇక్కడున్నటువంటి ప్రతి వ్యక్తి నుంచి వెదజల్లబడులాగున, వారి కుటుంబాల నుంచి వెదజల్లబడులాగున మీ కార్యమును చేయండి. ఇంకా ఎక్కడైతే మేము లోబడలేకపోతున్నామో, సరిచేయబడలేకపోతున్నామో ఆ ప్రాంతంలో మమ్మల్ని చెక్కండి నాయన. సమాధానం కలిగి జీవించలేకపోతున్నామో మమ్మల్ని సరిచేయండి నాయన, మమ్మల్ని బాగు చేయండి నాయన. కుటుంబాలుగా మేము కలిసి ఉండాలి, సంఘముగా మేము కలిసి ఉండాలి, క్రీస్తు నామమును బాహాటముగా చూపించాలయ్యా. అటు కృపణ దయచేసి మహిమ పొందమని, తిరిగి వెళ్తుండగా క్షేమకరంగా వారి వారి గృహములు చేరుటకు సహాయం దయచేయి. ఆయన ఈ నూతన నెలలో ప్రభా, నిబిడల యొక్క ఆర్థిక పరమైన ప్రతి అవసరములను తీర్చదయ్యా. ప్రతి కీడు నుంచి విడిపించండి. నెమ్మది, సమాధానము వారి కుటుంబాల మీద ఉండును గాక. మంచి ఆరోగ్యంతో నిబిడలందరినీ దీవించమని అడుగుచున్నాను దేవా. ప్రత్యేకించి ఆయన రేవతిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. సంఘముగా మేము ఏకీభవించి ప్రార్థన చేస్తున్నాను. యేసునామములో స్వస్థత ప్రకటిస్తున్నాను, యేసునామములో ఆరోగ్యాన్ని ప్రకటిస్తున్నాను. నీ కుమార్తె ఏ స్థితిలో ఉన్నా ఆయన తిరిగి ఆరోగ్యం కలిగి ఆయన తిరిగి రాగలుగులాగున కృప చూపించి మహిమ పొందమని, తిరిగి వెళ్తుండగా ఆయన మీరే సహాయం దయచేయండి. సాయంత్రం జరిగే ఆ ప్రార్థనలో మీరే తోడై నడిపించి మహిమ పొందమని యేసునామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రిని దేవుని ఇప్పుడే మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన సంఘం అంతటికి నీ తోడై ఉండి సర్వసత్యములోనికి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.